అందరికీ నమస్తే. గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన విషయం, కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డులో వాడేటటువంటి నెయ్యిలో ఆవు పంది కొవ్వుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయనే ఒక డౌట్ ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన గారి మాటల్లోనే మనం తీసుకుంటే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటిది వెంకటేశ్వర స్వామి లడ్డు. తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి అత్యంత పవిత్రమైన లడ్డుగా భావిస్తారు. ఎవరన్నా తిరుపతి వెళితే లడ్డేదని అడుగుతారు. అంటే అంత ప్రాముఖ్యత కలిగింది, అత్యంత రుచికరమైనటువంటి లడ్డు. ఎంతోమంది భక్తులు కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరి ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరి కక్షపూరితంగా వ్యవహరించి ఈ విషయాన్ని పెద్ద చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఏది ఏమైనా ఈ రకంగా నిజంగా జరిగితే బాధాకరం. కానీ వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుని మీద మాత్రం రాజకీయాలు చేస్తే అది ఎవరికి కూడా కరెక్ట్ కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే ఆయన మరి ఇటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చిండు. ఇది ఎన్నడంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో రిపోర్ట్ వచ్చిందంట. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 3 నెలలు గడిచిన తర్వాత ఇంత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక జీర్ణించుకోలేనటువంటి ఒక వార్తని రిపోర్ట్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలిసి 3 నెలలు గడిచిన తర్వాత దీన్ని ఈరోజు ఎందుకు బయటికి తీసుకొచ్చిండు? నిజంగానే అటువంటి తప్పు జరిగితే జూలైలోనే ఆ కల్తీకి పాల్పడ్డటువంటి దొంగనా కొడుకుల మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని బొక్కలేసేది ఉండే. మరి ఎందుకు ఈ రోజుకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు నాటకాలు వేస్తున్నట్టు ఈరోజున్న ప్రభుత్వం? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ఎందుకు నిందితుల్ని శిక్షించట్లేదు? 3 నెలలు గడవాల్సిన అవసరం ఏముంది? నేటికి ఎవడైతే తిరుపతి నెయ్యిని కల్తీ చేసిండో ఆ కాంట్రాక్టర్నే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నట్లు? కావున తక్షణమే దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిష్పక్షపాతమైన దర్యాప్తు సంస్థతోని దేశంలోనే అత్యంత మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసేటటువంటి సిబిఐ లాంటి సంస్థకిచ్చి తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి కల్తీనా కొడుకుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ మీ సొంత ప్రయోజనాల కోసం ఎవరినో కాపాడడానికి మరి కొన్ని లక్షల కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకు ఈ రోజుకు నిందితుల మీద చర్యలు తీసుకోవట్లేదో దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్తే కూడా బాగుంటుంది. మరి ఏ కారణాల చేత అటువంటి దొంగ పనులు చేసినటువంటి దొంగల్ని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు కాపాడాల్సిన అవసరం ఉంది? ఈ రోజుకు కూడా ఇంత ఇష్యూ జరిగి 3 నెలలు జరుగుతున్నా తెలుగు ప్రజలకు కావచ్చు, యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియజేయకుండా ఎందుకు దాచిపెట్టిండు? ఎందుకు దొంగల మీద ఒక్క కేసు బుక్ చేయలేదు? ఎందుకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు సిబిఐ లాంటి ఒక ఎంక్వైరీ చేయలేదు? రకరకాల క్వశ్చన్లు. ఎందుకంటే పవిత్రమైనటువంటి ఒక కార్యం
దేవునికి పెట్టేటటువంటి ఒక నైవేద్యంలో కూడా ఇంత కల్తీ జరిగితే మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంది, సామాన్య ప్రజల పరిస్థితి ఏంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. కావున మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మత సామరస్యమైన విషయం కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఇటువంటి సెన్సిటివ్మైన మతపరమైన విషయాలను మీరు డీల్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఏమన్నా జరిగితే ఆ దొంగలకు కఠిన బుద్ధి చెప్పి వాళ్ళ సంస్థల్ని శాశ్వతంగా ఏవైతే కల్తీకి పాల్పడ్డాయో నెయ్యి కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏవైతే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డుకు వాడేటటువంటి ముడి పదార్థాలలో ఎటువంటి కల్తీ చేసినా స్థిరస్థాయిగా శాశ్వతంగా వాళ్ళ లైసెన్సులు మొత్తం రద్దు చేయించాల్సిన అవసరం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ కూటమి ప్రభుత్వాలే కాబట్టి సంపూర్ణమైన అవకాశాలు మీకున్నాయి. ఆ రకంగా మీరు అడుగులేసి దొంగల మీద చర్యలు తీసుకునే విధంగా మీరు మీ కార్యాచరణ ఉండాలని మరొకసారి కోరుకుంటూ, మరి చాలామంది ఉద్యోగులు కూడా ఈ దాంట్లో భాగస్వాములు అయి ఉండాలి. ఎందుకంటే రోజు వచ్చేటటువంటి నెయ్యిని సరైన టెస్టులు చేయకుండా అందుట్లో ఎటువంటి మలినాలు ఉన్నా కల్తీ ఉన్నా వాటిని కూడా కప్పిపుచ్చి మీరు ఈరోజు ఇంతటి నేరానికి పాల్పడ్డారంటే టీటీడీలో పనిచేసేటటువంటి ప్రతి ఒక దాంట్లో ఎవరికైతే భాగస్వామి ఉన్నదో వాళ్ళనందరినీ కూడా బర్తరఫ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా సమయాన్ని పాటించండి. నిజాలు బయటికి తీయాల్సిన అవసరం కూడా ఎంతైనా ప్రభుత్వాల మీద ఉందని మరొకసారి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మీరు ఒక నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా బయటికి తీసుకొని వచ్చి నేరస్తులకు కఠిన శిక్షలు విధించే విధంగా కూడా మీరు కార్యాచరణ రూపొందించి ఆ రకంగా పనిచేయాలని మరొకసారి కోరుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటటువంటి ఏ రకమైన అవినీతి అక్రమాలు భవిష్యత్తులో జరగకుండా నాణ్యమైనటువంటి వసతులు కల్పించాలి. అక్కడ చాలామంది భక్తులు మనం గమనిస్తుంటాం, చాలామంది భక్తులు కూడా ఏదో ఒకటిద్దరి వీఐపీల కోసం గంటల తరబడి సామాన్య భక్తుల్ని లైన్లల్లో వెయిట్ చేయిస్తారు. అది కూడా కరెక్టు పద్ధతి కాదు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. భక్తులను కూడా వీలైనంత తొందరగా దర్శన భాగ్యం కలిగించాలి. వాళ్ళకు అన్ని అవకాశాలు క్యూ లైన్లో కూడా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని టీటీడీ ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నా. నమస్తే, ధన్యవాదాలు.